హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు 1 మంత్లో 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందుకని ఆ వీడియో షేర్ చేసుకుందామని, ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. కాకపోతే అనుకోవచ్చు, ఏందమ్మా మాకు 1000 సబ్స్క్రైబర్స్ కాగానే ఏదో తెగ ఫీల్ అయిపోయి వీడియో చేస్తుంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ 1000 సబ్స్క్రైబర్స్ నాకే అయ్యారా, నా వీడియోస్ 1000 మెంబర్స్ చూస్తున్నారా, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారా అని ఒక ఆనందం అండి. ఆనందంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తామో అదే విధంగా. నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదండి, కాకపోతే నేను లడలడ వాగేస్తుంటాను. అదే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేనండి, అది 1 మంత్లో అంటే నేను అసలు యాక్చువల్గా నేను వీడియోస్ ఏం చేయలేను. నేను యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది ఛానల్స్ చూస్తాను, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది చూస్తాను. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఇంత బాగా చేస్తారు, ఎలా చేస్తారు, మనం కూడా చేస్తే బాగుండు అని. అదే ఒకసారి మా చెల్లి నాతో అంది, అక్క నువ్వు కూడా ఒకసారి కామెడీ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు కదా, ఒకసారి చెయ్యక్క, చేస్తే తెలుస్తుంది కదా అంటే, నేను చేయను లేదా, ఎందుకు మనం రిసీవ్ చేసుకుంటారా లేదా అంటే, ఒకసారి చేసి చూస్తేనే కదక్క తెలిసేది ఏదైనా అంటే, సరే ఒకసారి చేద్దామని చేశానండి. నేను ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ చేశాను. దానికి అంటే 5K 10K 6K అట్లా వచ్చాయండి. సో బాగానే చూస్తున్నారు, సరే చేద్దాము అని అలా కంటిన్యూ చేశానండి. కాకపోతే మధ్యలో కొన్ని వ్యూస్ కూడా రావండి, కొన్ని వ్యూస్ కూడా రావు. అప్పుడు నేను కొంచెము డిసప్పాయింట్, ఏంటి చూడట్లేదు, నేను సరిగా చేయట్లేదా, రావట్లేదా. కానీ ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి మన వీడియోస్. అంటే కొంతమంది వీడియోస్ చూస్తారు, వాళ్ళకి ఎందుకు సేమ్ అదే వీడియో వాళ్ళకి 10K వచ్చింది, 13K వచ్చింది, 14K వచ్చింది, నా వీడియోస్కి ఎందుకు రాలేదు, నేనేమైనా మిస్టేక్ చేశానా, దాన్ని సర్దుకుందామా అనే ఆలోచనతోనే చేస్తున్నానండి. ఆలోచనతోనే ముందుకెళ్తున్నాను. సో వ్యూస్ తగ్గినా సరే చేద్దాము, ముందుకెళ్దాము అనేది. కాకపోతే నా ఓన్ వాయిస్తోనైతే ఏ వీడియోస్ ఏం చేయలేదండి. అక్కం బాలాజ్ గారి వీడియోస్, వైజాగ్ సలీం గారి వీడియోస్, ఇంకా భాగ్య అనే నేమ్తో ఉన్న వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ని నేను చేస్తున్నానండి, అంతే. ఇంకా మీరు ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఎందుకో చాలా సంతోషం అనిపిస్తుంది. 1000 మంది అంటే నేను రోజు కౌంట్ చేస్తున్నాను. ఇవాళ 500 అయిందా, సరే 600 అయిందా, ఓకే 650 అయిందా, 1000 ఎప్పుడవుతారు అని అట్లా. కాకపోతే అదొక ఆనందం. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినంత మనం సాధించింది ఏం లేదు. కాకపోతే మనకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అని ఒక ఆనందం అండి. మీకు అనిపించవచ్చు ఏమేందో పెద్ద ఏదో సాధించినట్టు, గంట సాధించి చెప్పుకుంటుంది అనుకోవచ్చు. కాకపోతే నా సంతోషం మీతో షేర్ చేసుకుంటానండి. 1 మంత్లో అంటే ఏదైనా మనము కష్టపడితేనే ముందుకు వెళ్తుంది. కానీ ఇది రావట్లేదు, ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, మనకు వ్యూస్ రావట్లేదు, మనం మంచి చెయ్యట్లేమా, వద్దులే ఆపేద్దాము, చెయ్యొద్దు అని అనుకోదు. నేను చాలా మందిని ఇన్స్పైర్గా తీసుకునే చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో గురించి మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నేనేదో నా సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఇది చేస్తున్నాను. ఒకవేళ నాకు వీడియోస్ చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళు నా వీడియోస్ ఒకసారి వెనక్కి చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ చూడండి. ఏమైనా దాంట్లో ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.